హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనకందరికి తెలిసిందే స్పోర్ట్స్ ఇంటెంట్ అనేది మనము మళ్ళీ వెబ్ పోర్టల్లో ఏ విధంగా ఇవ్వాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మరి క్రోమ్లో సెర్చ్ బార్లో వచ్చేసి డైరెక్ట్గా మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి సింబల్ ఏదైతే ఉందో ఒకసారి చూడండి. నేను ఇక్కడ సింబల్ చూపిస్తున్నా కదా. సో ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ యొక్క వెబ్ పోర్టల్ని మీరు అక్కడ ఎంటర్ చేయాలి. లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింకును మీరు డైరెక్ట్ క్లిక్ చేసినా సరే మీకు డైరెక్ట్ ఈ పోర్టల్లోకి వచ్చేస్తారు. ఇంకొకటి ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే. మన వాట్సాప్ గ్రూపులలో అందరికీ ఈ లింక్ అయితే మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ ఆ లింక్ క్లిక్ చేసినా కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడ క్రోమ్లోకి వచ్చేస్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి శ్రద్ధగా వినండి, స్కిప్ చేయొద్దండి ఎక్కడ. సో స్కిప్ చేస్తే అర్థం కాదనమాట. క్లియర్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు మీ మొబైల్లో కాకుండా మీ మొబైల్లో వీడియో చూస్తూ వేరే మొబైల్లో వీడియో చూస్తూ మీ మొబైల్లో ఆపరేట్ చేయండి. ఇంకా ఈజీగా మీరు డైరెక్ట్గా వీడియో చూస్తూ మీరు మరి చక్కగా మీరు మీ ఇంటెంట్ అయితే కరెక్ట్గా ఇచ్చుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఈ సైట్ని మీరు ఓపెన్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడండి. నేను ఈ సైట్ ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఓపెన్ చేస్తే ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూపించిన విధంగా మీకు నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను కాబట్టి ఈ విధంగా కలర్ వైలెట్లో వస్తుంది. మీకు ఇక్కడ ఈ విధంగా బ్లూ కలర్లో చూపిస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ ఏదైతే మనము ఫస్ట్ క్లిక్ చేశామో ఏదైతే మీకు ఇక్కడ చూపిస్తున్నానో ఈ సైట్ని మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనపడతా ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా అందరికి వస్తుందన్నమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ లాగిన్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేయాలన్నమాట. సో దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో మీరు చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది అడుగుతుందన్నమాట. సో మీరు చూడొచ్చు, ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర వచ్చేసి ఏ యూజర్ నేమ్ ఇవ్వాలి, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి, బాగా శ్రద్ధగా వినండి. సో ఇక్కడ వచ్చేసి చాలా వరకు అయితే కాల్ చేసి అడుగుతూ ఉన్నారు. మీ స్కూల్లో గతంలో మీకు ఏదైతే స్టూడెంట్ కిట్ అంటే మనం బుక్స్, బ్యాగ్స్, మరి మీకు షూస్ ఇవి ఏవైతే మనము మరి ఇండేట్ మనం ఏదైతే స్టూడెంట్ కిట్స్లో మనం అప్లోడ్ చేస్తున్నామో అంటే గతంలో అయితే జేవీకే మరి యాప్గా మనము యూజ్ చేసేవాళ్ళము. సో ఇప్పుడు వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణకు సంబంధించినటువంటి స్టూడెంట్ కిట్ ఏదైతే ఉందో దానికి వాడే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనము ఇందులో యూజర్ నేమ్ పాస్వర్డ్ని వాడాలి. బాగా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఏదైతే స్టూడెంట్ కిట్కి వాడేటటువంటి యూజర్ నేమ్ ఉందో ఆ యూజర్ నేమే ఇక్కడ మీరు వాడాలి. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇది ఏం యాప్ కాదు, మీరు ఇది వెబ్ పోర్టల్లో చేస్తున్నారు. అంటే వెబ్ పోర్టల్ అంటే ఆన్లైన్లో క్రోమ్లో ఈ లింక్ ద్వారా మీరు చేస్తూ ఉన్నారు. ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ ద్వారా మీరు చేస్తూ ఉన్నారు. చాలా వరకు అడుగుతూ ఉన్నారు, ఇది యాప్లో చేయాలన్నా లేదంటే ఎక్కడ చేయాలా మాకు అర్థం కావడం లేదంటున్నారు. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లేదంటే మీకు గ్రూపులలో వాట్సాప్ గ్రూపులలో ఏదైతే లింక్ పెట్టారో ఆ లింక్ క్లిక్ చేసి ఇప్పుడు చెప్పేటటువంటి ప్రాసెస్ అయితే మీరు ఫాలో అవ్వండి. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఏది ఇవ్వాలనేది మీకు క్లారిటీ ఇచ్చాను. అక్కడ మీరు స్టూడెంట్ కిట్కి వాడేటటువంటి యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ కూడా డిఫాల్ట్గా అందరికీ SKT ఎస్ అనేది క్యాపిటల్ SKT. సో మీరు గమనించవచ్చు, ఈ SKT @2024 ఇందులో ఎస్ అనేది క్యాపిటల్. మీరు ఈ పాస్వర్డ్ డిఫాల్ట్గా వాడాలన్నమాట. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది మీకు కనపడతా ఉంది. సో ఈ క్యాప్చా కోడ్ దగ్గర ఇక్కడ క్యాప్చా ఏదైతే ఇచ్చారో ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే అయిన వెంటనే మీకు ఒక న్యూ పాస్వర్డ్ మరి తర్వాత నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పేసి మీకు 2 ఆప్షన్స్ అడుగుతుంది. న్యూ పాస్వర్డ్ మీద మీరు ఏదైతే మరి అంటే కొత్తగా ఇవ్వచ్చు, లేదంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే స్టూడెంట్ కిట్కి సంబంధించిన పాస్వర్డ్ ఉందో అదే పాస్వర్డే మీరు మళ్ళీ ఇచ్చుకోవచ్చు. సో ఆ 2 ఆప్షన్స్లో మీరు ఫస్ట్ న్యూ పాస్వర్డ్ ఏదైతే ఇస్తారో అదే పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద మీరు చేసి ఎంటర్ చేసి మీరు అక్కడ సబ్మిట్ చేసేసి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ అనేది వస్తుంది. సో ఇంకొక మెనూ ఓపెన్ అవుతుందన్నమాట. సో దాంట్లో ఏముంటుందంటే మీ స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీరు అన్నీ ఇచ్చేసినారంటే డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ఏ విధంగా వస్తుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా మీకు స్క్రీన్ అనేది కనపడుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు మరి ఎక్కడ మనం వెళ్ళాలి స్పోర్ట్స్ ఇండెంట్ ఇవ్వడానికి. సో మీకు ఇక్కడ పైన కనపడతా ఉంది. సో ఇక్కడ స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ అని ఉంది కదా. సో దాని మీద మనము ఒకసారి క్లిక్ చేయండి. సో స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ మీద క్లిక్ చేస్తే ఇంకొక ఆప్షన్ మీకు పైన కనపడుతుంది. సో ఇక్కడ మీకు ఏదైతే స్పోర్ట్స్ ఐటమ్స్ అని మీకు ఇక్కడ స్పోర్ట్స్ ఐటమ్ క్యాప్చర్ అనేది ఏదైతే కనపడుతుందో మీరు చూడవచ్చు.
ఒకసారి చూడండి, ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఇంకొక ఆప్షన్ వచ్చింది, స్పోర్ట్స్ ఐటమ్స్ క్యాప్చర్ అని వచ్చింది. సో దాని మీద మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. సో మీరు పైన అక్కడ స్పోర్ట్స్ ఐటమ్స్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు ఈ విధంగా స్క్రీన్ అనేది కనపడుతుంది. మీరు చూడొచ్చు, ఇవన్నీ డిఫాల్ట్గా మీకు ఇక్కడ వచ్చాయి, మీరు గమనించండి. సో ఇక్కడ స్కూల్ నేము, తర్వాత స్కూల్ యూడేస్ కోడ్, ఎన్రోల్మెంట్, తర్వాత స్కూల్ యొక్క కేటగిరీ అనేది అక్కడ చూపిస్తుంది, అవైలబుల్ ఆఫ్ ప్లే గ్రౌండ్ అనేది ఇక్కడ అడుగుతుంది. సో మీరు ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ టిక్ పెట్టవలసి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు సెల్లింగ్ అమౌంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు చూసినట్లయితే ఎస్టిమేటెడ్ అమౌంట్ అనేది ఉంది కదా, సో అదనేది మనం ఇప్పుడు ఎస్టిమేట్ చేస్తాము. తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ సెలెక్ట్ స్పోర్ట్స్ అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏ స్పోర్ట్స్ మనకు నీడ్ ఉన్నాయి, సో వాటిని సెలెక్ట్ చేసుకుంటే మనకి కింద మరి ఏ సెలెక్ట్స్లో ఎంత క్వాంటిటీ మనము ఇవ్వాలనేది కూడా మనకి ఇక్కడ గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు చూపిస్తుంది అనమాట. సో వాటికి సంబంధించి నేను స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. ఇక్కడ స్పోర్ట్స్ ఐటమ్స్ డౌన్లోడ్ అని ఉంది కదా, సో ఈ ఆప్షన్ ఏంటంటే మీరు ఏ స్పోర్ట్స్కి ఎంత అమౌంట్ అనేది ఉంటుంది అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఉంటాయి కదా, సో ఆ యొక్క మెటీరియల్ అనేది ఏ మెటీరియల్ ఎంత కాస్ట్ పడుతుంది అనేది ఇందులో మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే అది ఎక్సెల్ షీట్లో వస్తుంది. ఆ కాస్ట్ అనేది మీరు అబ్జర్వ్ చేయలేరు. మీకు అందరికీ వాట్సాప్ గ్రూప్లో ఏ మెటీరియల్ ఎంత కాస్ట్ ఉంది అని చెప్పేసి అన్నీ క్లియర్గా ఇచ్చారు. సో అది కూడా మీకు నేను చూపిస్తాను. సో వాటిని మీకు ఇక్కడ నేను ఒకసారి చూపిస్తాను, మీరు చూడొచ్చు. సో ఎంత కాస్ట్ అనేది ఇక్కడ చూపించారనమాట. ఒకసారి మీకు చూసినట్లయితే సో కొంచెం బ్యాక్ వచ్చి మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో మీకు ఇక్కడ క్లియర్గా ఉందన్నమాట, మీరు చూడవచ్చు. ఇక్కడ స్పోర్ట్స్ ఐటమ్ సంబంధించి మీకు ఆల్రెడీ స్పోర్ట్స్కు మన గ్రూపులలో వాట్సాప్లో ఇచ్చారు, స్పోర్ట్స్ నేమ్ ఇచ్చారు, ఇక్కడ ఐటమ్ ఉంది. సో వాటికి సంబంధించినటువంటి ఐటమ్ యొక్క కాస్ట్ ఇవ్వడం జరిగింది. సో వీటిని ముందు మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పని ఏంటంటే సో ఈ విధంగా మీరు ఒక షీట్లో అంటే ఒక పేపర్లో మీరు మరి ఎస్టిమేషన్ అనేది వేసుకోండి, పేపర్లో వేసుకొని ఏ మెటీరియల్కి ఎంత కాస్ట్ ఉందో వేసుకొని టోటల్గా మీకు ఆ 30,000 ఏదైతే మనకు ఉందో ఆ 30,000కు మరి మీరు కంపల్సరీ ఇండియట్ అనేది అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మీకు సబ్మిట్ ఆప్షన్ అనేది రాదు, అది కూడా మీకు చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా అయితే కంపల్సరీ అయితే చూడండి. సో నెక్స్ట్ మనము టాపిక్లోకి వెళ్తే మనము మెయిన్ సో ఇక్కడ మనం దీనిలోకి వచ్చేద్దాము. సో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది మీకు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు మరి అవైలబుల్ ఆఫ్ ప్లే గ్రౌండ్ ఏదైతే ఉందో సో ఇక్కడ అవైలబుల్ ఆఫ్ ప్లే గ్రౌండ్ ఉంది కదా, వాటిలో మీకు ఎంత ప్లే గ్రౌండ్ అంటే మీకు ప్లే గ్రౌండ్ ఉందా లేదా అనేది ఎస్ఆర్ నో అనేది టిక్ ఇచ్చేస్తుంది. నేను ఎస్ అని టిక్ ఇచ్చేస్తున్నా ఉంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ప్లే గ్రౌండ్ ఏరియా ఎంత ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎంత ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట, అంటే మీ ప్లే గ్రౌండ్ ఏరియా సెంట్రల్లో కొన్ని స్కూల్లో తక్కువ ఉంటుంది, కొన్ని స్కూల్స్లో ఎక్కువ ప్లే గ్రౌండ్ ఉంటుంది. సో మీకు ఏ ప్లే గ్రౌండ్ ఎంత ఉందనేది ఇక్కడ చూస్ చేసుకొని నేనైతే మరి ఇక్కడ నాకున్నటువంటి ప్లే గ్రౌండ్ అయితే నేను చూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆప్షన్ అనేది నేను ఇచ్చాను, మీరు చూడవచ్చు 1 to 3 ఎకరాస్ అయితే ఇచ్చాను. సో మీరు ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీకు ఆటోమేటిక్గా సేలింగ్ ఇక్కడ అమౌంట్ అనేది ఇక్కడ 30,000 అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 30,000కి మనం ఎస్టిమేటెడ్ అనేది ఇవ్వాలి. సో అది ఎక్కడ ఇవ్వాలనేది మీకు చెప్తాను. చూడండి, మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్పోర్ట్స్కు సంబంధించినటువంటి మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఏ స్పోర్ట్స్ ఏ గేమ్స్ అనేది చూస్ చేసుకోవాలనేది మనం ఇక్కడ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడికి వెళ్తే ఇక్కడ నేను ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు అన్నీ కనపడతా ఉన్నాయి. చూడండి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కనపడతా ఉన్నాయి, ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, బేస్బాల్, ఇట్లా 26 దగ్గర సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ దగ్గర మీకు 26 గేమ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు ఏది కావాలనో అది చూస్ చేసుకోండి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను మీకు ఒక అప్రాక్సిమేట్లీగా చెప్తా ఉన్నాను అనమాట. సో నేను ఈ విధంగా క్లిక్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ అథ్లెటిక్స్ క్లిక్ చేశాను, తర్వాత ఆర్చరీ క్లిక్ చేశాను. ఒక్కొక్కటి క్లిక్ చేసే బదులు ఒక్కొక్కటి క్లిక్ చేసే కన్నా టోటల్గా అన్నీ ఒకేసారి క్లిక్ చేసుకొని కూడా మీరు మరి తర్వాత ఇండెంట్ అనేది ఇవ్వండి. సో ఇక్కడ నేను అప్రాక్సిమేట్లీ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను అనమాట. మీకు ఏవైతే అవైలబుల్ ఉంటుందో ఆ వాటిని మాత్రమే మీరు చూస్ చేసుకోండి. సో మీ గ్రౌండ్ని బట్టి అక్కడ పిల్లలకి ఏదైతే అవైలబుల్ అయితే ఉంటే బాగుంటుంది అనేది మీరు చూస్ చేసుకోండి. సో గ్రౌండ్ లేకున్నా కూడా మనము మరి క్రికెట్ కానీ హాకీ కానీ లేదంటే ఇట్లా ఈ విధంగా చూస్ చేసుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి సో మీకు అన్నీ తెలిసిన విషయాలే. నేను సపోజ్గా ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు గో అని చెప్పేసి గో మీద క్లిక్ చేస్తున్నాను. మీరు చూడవచ్చు, ఒకసారి ఒక స్టెప్ నేను బ్యాక్ వెళ్ళి చూపిస్తాను చూడండి. సో సారీ అంత బ్యాక్ వెళ్ళింది, మళ్ళీ ఒకసారి మీకోసం. సో నేను మొత్తం మళ్ళీ తీసుకుంటాను. ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి 1 to 3 ఎకరాస్ తీసుకుంటున్నాను. ఇక్కడ స్పోర్ట్స్ అనేవి మళ్ళీ చూస్ చేసుకుంటున్నాను. సో బ్యాక్ వెళ్ళేసరికి మొత్తం మళ్ళీ బ్యాక్ వెళ్ళింది. సో ఇక్కడ బ్యాడ్మింటను, సో ఇక్కడ నెక్స్ట్ ఇట్లా గేమ్స్ అనేవి మనం చూస్ చేసుకోవాలి. సో బాల్ బ్యాడ్మింటన్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మీరు ఒకేసారి చూస్ చేసుకోండి.
లేదంటే మీరు ఒక్కొక్కటి తీసుకున్నా కూడా మళ్ళీ ఇదే ప్రాసెస్ రావాలి. సో ఈ విధంగా కాకుండా నేను సో అన్నీ ఒకేసారి చూస్ చేసుకొని మీకు ఎలాగుంటుందనేది చూపిస్తాను. ఒకసారి వాలీబాల్ చూస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి 7 ఐటమ్స్ కదా. సో ఇక్కడ మరి హాకీ కూడా తీసుకుంటాను. సో హాకీ ఉంది ఆల్రెడీ. సో ఫుట్బాల్ తీసుకున్నాను. చూడండి ఈ విధంగా 8 నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మరి మీరు చూడొచ్చు, ఇందాక మీకు చెప్పడం మరి నేను బ్యాక్ వెళ్ళాను కదా ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత గో అని మనం క్లిక్ చేసామనుకోండి, సో మనకి కింద ఈ విధంగా చూపిస్తుంది అనమాట. అంటే ఇండెంట్ ఇక్కడ ఇచ్చుకోవాలి మనము. గేమ్ అనేది ఇక్కడ ఆర్చరీ గేమ్ అనేది చూపిస్తుంది. తర్వాత సో బాల్ బ్యాడ్మింటన్ గేమ్ కూడా ఇక్కడ చూపిస్తుంది, మీరు చూడొచ్చు. తర్వాత వచ్చేసి మరి ఇక్కడ సో బ్యాడ్మింటను, బాల్ బ్యాడ్మింటను, తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇంకా చెస్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, సో వాలీబాల్ మనం ఏవైతే చూస్ చేసుకున్నామో ఆ గేమ్స్ ఉన్నాయో లేదో ఒకసారి చూస్ చేసుకోండి. పక్కా వచ్చేసి మళ్ళీ సబ్మిట్ చేయడానికి రాదు. మీరు ఒకసారి బాగా ఆలోచించుకొని ముందే సెట్ చేసుకొని ఒక పేపర్ మీద మీరు రఫ్ వర్క్ చేసుకొని ఆ తర్వాత మీరు ఇక్కడ ఆప్షన్ ఇస్తే బెటర్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటంటే లీస్ట్ ప్రైస్ వరకు మీరు ఇక్కడ కింద చదవచ్చు. మీకు ఇక్కడ ఒక నోట్ అనేది ఇచ్చారు. సో లీస్ట్ ప్రైస్ వరకు మీరు కొనకపోతే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీకు రాదు అనేది గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. సబ్మిట్ అనే ఆప్షన్ మీకు రాదు. లీస్ట్ ప్రైస్ వరకు 30,000 వరకు మనం ఎస్టిమేషన్ అయితే ఇవ్వాలి. సో నెక్స్ట్ మీకు ఎస్టిమేషన్ ఇప్పుడు వేసి చూపిస్తాను ఆప్షన్ వస్తుందో లేదో అనేది కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ నేను మరి ఒక్కొక్కటి ఇక్కడ యారోస్ అనేటివి ఉన్నాయి. ఒక 10 యారోస్ అయితే ఇక్కడ నేను ఇస్తూ ఉన్నాను చూడండి. సో 10 యారోస్ అనేది, సో నేను 10 యారోస్ ఇస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ 900 ఇక్కడ అమౌంట్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మీరు చూడొచ్చు. సో ఇక్కడ 900 అనేది మీకు డిస్ప్లే అయింది, మీరు అమౌంట్ చూడొచ్చు. ఈ విధంగా ప్రతిదీ మీరు ఆప్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి అనమాట. ఇప్పుడు మరి బోస్ అడిగారు. సో ఇక్కడ బోస్ వచ్చేసి నేను ఒక 2 ఇస్తూ ఉన్నాను. సో ఎక్కువ అమౌంట్ చూపించడం కోసం, సో మీకు తొందరగా నేను ఆప్షన్ చూపించాలంటే నేను ఈ విధంగా నేను ఎక్కువ అమౌంట్ కాస్ట్ అనేది ఇక్కడ 12,000 చూపించాను. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ ప్రతి గేమ్లో బ్యాడ్మింటన్లో కూడా నేను నెట్ ఆల్రెడీ ఉంటే కనుక మీకు కాక్స్ నేను ఒక బ్యారక్ తీసుకుంటాను. సో కాక్స్ తీసుకుంటున్నాను ఒకటి. సో నెక్స్ట్ చూడండి 120 రూపీస్ ఒకటి అనమాట. మరి అక్కడ ఎన్ని వస్తాయి కాక్స్ అనేది మీరు చెక్ చేసుకొని మీకు ఎన్ని కాక్స్ కావాలన్నా అన్ని ఇక్కడ క్వాంటిటీ ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షటిల్ ర్యాకెట్స్ వచ్చి 4 ఇస్తూ ఉన్నాను చూడండి. 4 ర్యాకెట్స్ ఇచ్చాను. సో అమౌంట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది, 6,000 అయింది. సో మనం ఇక్కడ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి మరి అమౌంట్కి ఇక్కడ సో ఎస్టిమేషన్ ఎంత ఇచ్చాను, 19,020 రూపీస్ అయితే అయ్యిందనమాట ఎస్టిమేషను. సో ఇక్కడ వచ్చేసి నాకు బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందో మీరు చూడొచ్చు. బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఇక్కడ 10,980 రూపీస్ ఉంది. మరి మీరు చూడవచ్చు. ఇంకా దీనికి నాకు 10,980 రూపీస్కి నేను ఇంకెన్ని పర్చేజ్ చేయొచ్చు అనేది చూసుకోండి ఒకసారి. మరి నేను మళ్ళీ వెళ్ళి ఇక్కడ ప్రతి గేమ్లో ఇప్పుడు బాల్ బ్యాడ్మింటన్లో కూడా నేను ర్యాకెట్స్ వచ్చేసి ఇక్కడ నేను ఒక 10 ఇస్తూ ఉన్నాను. సో అమౌంట్ ఎంత అవుతుందో చూద్దాము. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే 5,500 అయింది. సో ఇంకా మళ్ళీ మీరు బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. సో బ్యాలెన్స్ మనకు 5,480 రూపీస్ ఉంది. వాటికి సంబంధించి మళ్ళీ ఇక్కడ సో మనం ఇక్కడ చెస్ ఉంది కదా. సో చెస్కు సంబంధించి కూడా మనము సో నేను ఒక 3 లేదంటే 4 బోర్డ్స్ పెడతా ఉన్నాను. ఒకసారి చూడండి, 4 బోర్డ్స్ పెడితే 1800 వెళ్ళింది. సో ఫుట్బాల్ అనేది ఒకటి ఇస్తూ ఉన్నాను. సో ఫుట్బాల్ అనేది నేను ఇక్కడ ఒకటి ఇస్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు చూపించడం కోసం ఇస్తున్నాను అనమాట. సో 1200 రూపీస్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, మీరు చూడవచ్చు ఇక్కడ బ్యాలెన్స్ ఎంత మనకు ఉంది అనేది చూడండి. సో బ్యాలెన్స్ అనేది 2,480 రూపీస్ ఉంది. దాని తగ్గట్టుగా మీ ఐటమ్స్ అనేది మీరు ముందుగానే ఈ ఐటమ్స్ ఎలా సెట్ చేసుకోవాలా, ఎంత ఈజీగా చేయొచ్చు అంటే మీకు రఫ్ వర్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ అనేది మీకు చూపించాను. కాస్ట్కు సంబంధించినటువంటి మీకు ఒక పీడిఎఫ్ మనకు వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. సో వాటిని ముందు ఉంచుకొని ఏ కాస్ట్ ఎంత ఉంది, మనకు ఏ క్వాంటిటీ ఎంత ఇవ్వాలనేది ముందుగానే మీరు రఫ్ వర్క్ చేసుకొని తర్వాత ఇక్కడికి వచ్చి ఇండెంట్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి నేను మరి హాకీలోకి వస్తున్నాను. హాకీలో బాల్స్ మాత్రమే ఇద్దాము, ఎందుకంటే కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఒక 1 బాల్ ఇస్తా, ఎందుకంటే వాటికి సంబంధించి కాస్ట్ 120 రూపీస్. సో అన్నీ చూసుకొని మళ్ళీ సో ఇక్కడ వాలీబాల్, ఇక్కడ కబడ్డీలో వచ్చేసి నీ క్యాప్స్ ఉంటాయి కదా. సో నీ ప్యాడ్స్ అనేవి ఉంటాయి, యాంకిల్ క్యాప్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఇచ్చవచ్చు. నీ క్యాప్స్ వచ్చేసి నేను ఒక 10 ఇస్తూ ఉన్నాను. మరి అమౌంట్ ఎంత అవుతుందో చూద్దాము. సో 10 ఇచ్చాను, 1,500 అయ్యింది. సో బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి 860 రూపీస్ ఉంది. సో నేను ఇక్కడ ఒక వాలీబాల్ ఇద్దాం అనుకుంటున్నాను. వాలీబాల్ ఒకటి ఇద్దాము, మరి కాస్ట్ ఎంత ఉంటుందో చూద్దాము.
సో అది రాకపోతే మరి ఆ కాస్ట్కి సో ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఎస్టిమేటెడ్ అమౌంట్ ఈజ్ 30,390 రూపీస్ అని మీకు ఇక్కడ చూపిస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ మీకు ఇంత అమౌంట్ అవుతుందని చూపిస్తుంది. బట్ అలాటెడ్ అమౌంట్ 30,000 అని చెప్పింది. సో ఎక్సెస్ అయింది, దీన్ని మనము మరి తగ్గించుకోవాలి. ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూద్దాం, మరి ఈ అమౌంట్ ఓకే అని క్లిక్ చేసేసేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత సో ఈ నీ క్యాప్స్ నీ క్యాప్స్ అనేది నేను ప్యాడ్స్ అనేది తగ్గిద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఒక 2 మాత్రమే ఇచ్చేసి సో నెక్స్ట్ ఒక బాల్ ఇద్దాము. సో ఒక 2 ఇచ్చేసి ఇక్కడ మనము నెక్స్ట్ ఇక్కడ బాల్ ఇద్దాము, ఒక వాలీబాల్ అనేది ఇద్దాము. సో ఒక వాలీబాల్ ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మళ్ళీ అమౌంట్ ఎంత ఉందో చూడండి. మనకు సబ్మిట్ ఆప్షన్ అనేది ఇక్కడ రాలేదు, మీరు చూడొచ్చు. సబ్మిట్ ఆప్షన్ అనేది రాలేదంటే లీస్ట్ ప్రైజ్ అంటే లీస్ట్ ప్రైజ్ ఇక్కడ 150 ఉంది కదా, నీ ప్యాడ్స్ అనేది 150 ఉంది. ఇంకా ఏమైనా లీస్ట్ ప్రైజ్ ఏమన్నా ఉంటే సో మనకు మిగిలినటువంటి అమౌంట్కు వాటిని మనం పర్చేజ్ చేయాలి. చూడండి ఇక్కడ చూడండి 800 రూపీస్ అయితే మనకు ఉంది, 810 రూపీస్ ఉంది. సో వాటిని ఇంకా పర్చేజ్ చేయాలి మనము. సో ఒకసారి చూడండి, వీటికి ఇక్కడ మనం నీ ప్యాడ్స్ అనేది పెంచుకుందాం. సో 800 అంటే 150 అంటే ఒక 3 ఇద్దాము. మీరు క్యాలిక్యులేషన్ ముందే చేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. సో ఒక 3 ఇచ్చినానికి 450 అయింది కదా. సో ఇంకా అమౌంట్ 660 ఉంది. సో ఒక 8 ఇద్దాము. సో ఇంకా చెస్ బోర్డులు అనేది పెంచుకోవచ్చు మీరు. ఇంకా అవే కాకుండా ఇప్పుడు ప్యాడ్స్ ఉన్నాయి కదా, యాంకిల్ ప్యాడ్స్ ఉన్నాయి కదా. సో యాంకిల్ ప్యాడ్స్ అనేది ఒక 5 ఇచ్చేస్తున్నాను. ఒకసారి చూద్దాం కాస్ట్ ఎంత వస్తుందో. ఎక్సెస్ అవుతుంది 90 రూపీస్ ఎక్సెస్ అవుతుంది, ఒకటి తగ్గించుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనము 4 ఇచ్చినామనుకోండి సరిపోతుంది. ఇంకా చూద్దాము. సో 4 ఇచ్చాము. సో ఇక్కడ మనకి అమౌంట్ ఎంత మిగిలింది, 60 రూపీస్ మిగిలింది. ఇంత లీస్ట్ 60 రూపీస్కి మనకు సో ఏ అమౌంట్ ఏదన్నా మనకు ఐటమ్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. సో 60 రూపీస్ ఇక్కడ కాస్ట్ మీరు చూడొచ్చు. సో వీటికి సంబంధించినటువంటి యూనిట్ కాస్ట్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట. యూనిట్ కాస్ట్ అనేది ఇక్కడ ఉంది. సో యూనిట్ కాస్ట్ అనేది మనం ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ 90 రూపీస్ ఉంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ 90 రూపీస్ ఉంది. సో 600 ఉంది. సో 120 ఉంది. అంటే 60 రూపీస్ మనకు తక్కువ అంటే 90 రూపీసే లీస్ట్ ప్రైస్. ఒకసారి చూడండి. సో 90 రూపీస్ ఉంది కదా, 60 రూపీస్ ఇంకేమైనా ఐటమ్ ఉందో చూడండి. సో 60 రూపీస్కి బిలో మనకి ఏ ఐటమ్ లేదు. సో ఇంకా మనకి సబ్మిట్ ఆప్షన్ అనేది మనకు రావాలి. సో ఇక్కడ ఇంకా రాలేదు, ఒకసారి చెక్ చేద్దాము. 90 రూపీస్. సో మొత్తం ప్రైస్ ఇచ్చేంత వరకు కూడా మనకు సబ్మిట్ ఆప్షన్ అనేది. సో మనం ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేద్దాం. సో ఏమంటుంది, యూ టిల్ హ్యావ్ అన్ అవైలబుల్ బ్యాలెన్స్ ఆఫ్ 60 ఫర్. మీరు చూడండి మరి ప్లేసింగ్ ద ఇండెంట్ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ద డీటెయిల్స్ అంటే ఓకే అంటే ముందుకెళ్తుంది. ముందుకెళ్తే మనకు సబ్మిట్ ఆప్షన్ వచ్చింది. మీరు చూడొచ్చు, మీరు 60 రూపీస్ మిగిలింది. సో ఇంకా మీరు ఏమన్నా తీసుకుంటారా అని అడిగింది, మీరు ముందుకు వెళ్ళమంటారని అడిగింది. ప్రొసీడ్ అని చెప్పేసి మనం ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేశాము. ఇప్పుడు మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది చాలా జాగ్రత్త. సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఫిక్స్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మీరు మళ్ళీ వెనక్కి రావడానికి కుదరదు. మళ్ళీ నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ప్రివ్యూ ఆప్షన్ మాత్రమే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా మీరు మీ ఇండెంట్ అనేది రఫ్ వర్క్ చేసుకొని పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇంతవరకు అయితే నేను వెయిట్ చేసింది ఎందుకంటే సో ఇక్కడ ఈ ఇండెంట్ ఆప్షన్ అనేది మనకు ఓపెన్ అవ్వలేదన్నమాట. సో ఇక్కడ మనం గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు సో మీరు చూడవచ్చు ఇక్కడ గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఈ స్పోర్ట్స్ ఇండెంట్ అనేది మనకు క్వాంటిటీ ఇవ్వడానికి రాలేదు. సో అందుకు ఇంతవరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇది మీకు క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. సో మీరు ఒక మొబైల్లో మీరు చూస్తూ మీ మొబైల్లో వీటి ఇండెంట్ అయితే ఇవ్వండి, వీడియో చూస్తూ చేసుకోండి, ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.